నీ ధర్మశాస్త్రము నాకు సంతోషం నియ్యని ఎడల నా శ్రమయందు నేను నశించి యుందును. నీ ఉపదేశము వలన నీవు నన్ను బ్రతికించితివి, నేనెన్నడూ వాటిని మరవను. నీ ఉపదేశములను నేను వెదుకుచున్నాను, నేను నీ వాడనే, నన్ను రక్షింపు. నన్ను సంహరింపవలనని భక్తిహీనులు నా కొరకు పొంచి ఉన్నారు, అయితే నేను నీ శాసనములను తలపోచున్నాను. సకల సంపూర్ణతకు పరిమితి కలదని నేను గ్రహించి ఉన్నాను. నీ అపరిమితమైనది. నీ ధర్మశాస్త్రం నాకు ఎంతో ప్రియంగా ఉన్నది, దినమెల్ల నేను దానిని ధ్యానిస్తున్నాను. నీ ఆజ్ఞల నిత్యము నాకు తోడుగానున్నవి. నా శత్రువులను మించిన జ్ఞానం అవి నాకు కలుగజేయుచున్నవి. నీ శాసనములను నేను ధ్యానిస్తున్నాను కావున నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానం కలుగు. నీ ఉపదేశములను నేను లక్ష్యం చేయనప్పుడు కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానం కలదు. సమస్తము నీకు సేవ చేయుచున్నవి కావున నీ నిర్ణయం చొప్పున అవి నేటికి స్థిరపరచబడినాయి. దేవుడు ఈ లోకాన్ని కలుగజేసినాడు. భూమిని ఆకాశమును కలుగజేసినాడు. కలుగజేసినప్పుడు ఆయన మాటకు లోబడాలి, అన్నీ లోబడాలి, సమస్తమును లోబడాలి. అన్నీ లోబడుతున్నాయి. వాడు సాతాను కూడా లోబడుతున్నాడు. సమస్తమును నీకు సేవ చేయుచున్నవి. మనం కూడా సేవ చేయాలి. కావున నీ నిర్ణయం చొప్పున అవి నేటికి అవి స్థిరపరచబడినవి. ఏవి? ఈ లోకంలో ఉన్నవన్నీ, ఈ ఆకాశంలో ఉన్న నక్షత్రములను, భూమిలో ఉన్న సమస్తమును ఆయనకు లోబడుతున్నవి. నీ ధర్మశాస్త్రము నాకు సంతోషము నియ్యని ఎడల ఆ శ్రమయందు నేను నశించుదును. ధర్మశాస్త్రము అంటే ఏంటిది? గ్రంథం కాదు, పరిశుద్ధ గ్రంథం కాదు. ధర్మశాస్త్రం అంటే తోరా అంటారు అన్నది. ఈ యొక్క హెబ్రీ భాషలో తోరా అంటారు, ఇంగ్లీష్లో ది లా అని అంటారు, గ్రీకులో పెంటటూక్ అంటారు. అంటే ఆది కాండము, నిర్గమకాండము, లేవియాకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండము, ఇవే ధర్మశాస్త్రం అంటారు. వాటినే ధర్మశాస్త్రం అంటారు. 5 కాండాలను ధర్మశాస్త్రం అంటారు. నాకు సంతోషము నెయ్యని ఎడల నా శ్రమ యందు నేను నశించుదును. శ్రమ వస్తుంది, మనకు ఎల్లప్పుడూ శ్రమ వస్తుంది. శ్రమ నశించే శ్రమ ఉంటుంది, మళ్ళీ తిరిగి శ్రమ ద్వారా నూతన జీవాన్ని పొందే శ్రమ ఉంటుంది. ఆ యొక్క సన్నిధానంలో గుర్తు చేసుకోవాలి. నా శ్రమ యందు నేను నశించి యుందును. కనుక ఆయన ధర్మశాస్త్రమే ఆయనకు తోడుగా ఉన్నదని ఈ యొక్క కీర్తనకారుడు అంటున్నాడు. నీ ఉపదేశము వలన నీవు నన్ను బ్రతికించినవి. మనం బ్రతికి ఉన్నామంటే ఆయన ఉపదేశములే. ఆయన ఉపదేశములు, ఆజ్ఞలు, కట్టడాలు, ధర్మశాస్త్రము 8 ఉన్నవి. ఎన్ని ఉన్నవి? 8 ఈ యొక్క 119వ కీర్తనలో 8 అవే తిరుగుతుంటాయి అన్నట్టు. నేను ఎన్నడూ వాటిని మరువను, వాటిని ఎప్పుడు మరవద్దు అన్నట్టు. ఎన్నడూ వాటిని నీ ఉపదేశములను నేను వెదుకుచున్నాను, నేను నీవాడనే, నన్ను రక్షింపుము. రక్షణ ఎప్పుడు కోల్పోతామో, ఎప్పుడు ఉంటుందో, మనం ఎప్పుడే కానీ రక్షింపబడ్డాము అనేది స్థిరం కాదు. అది బాప్టిజం తీసుకున్నవారు రక్షింపబడ్డాము అనేది స్థిరం కాదు. అది ఇప్పుడే కోల్పోవచ్చు. నీ రక్షణను ఇప్పుడే కోల్పోవచ్చు. అందుకోసమే నన్ను రక్షింపు అంటున్నాడు.
దినదినము మనము విశ్వాసతలో ఎదగాలి, దినదినము రక్షణలో ఎదగాలి. రక్షణ కోల్పోయే ప్రమాదం ఉన్నది. పాస్టర్కే కానీ ఎవరికే కానీ ఎంత పెద్దోళ్ళకే కానీ రక్షణ కోల్పోయే ప్రమాదం ఉన్నది. ఇట్ ఈజ్ నాట్ ఇటర్నల్, శాశ్వతం కాదు రక్షణ అనేది. చాలా జాగ్రత్తగా వినాలి మనం. రక్షణ అనేది శాశ్వతం కాదు. ప్రతిరోజు రక్షింపు అని కోరుకోవాలి. నేను నీ ఉపదేశములను వెతుకుచున్నాను, నేను నీవాడనే, నన్ను రక్షింపుము. నన్ను సంహరింపవాలనని భక్తిహీనులు నా కొరకు పొంచి ఉన్నారు. అయితే నేను నీ శాస్త్రములను తలపోయిచున్నాను. దుష్టులు ఎప్పుడు చూడు సంహరణ చేయాలని కోరుకుంటారు అన్నట్టు. నన్ను సంహరింపవాలనని దుష్టులు నా కొరకు పొంచి ఉన్నారు. అయితే నీ శాసనములను తలపోయిచున్నాను. నేను మాత్రము నీ శాసనాలనే పట్టుకొని ఉన్నాను. సకల సంపూర్ణతకు పరిమితి కలదు. నీవు చనిపోయే దినం వస్తుంది, నేను చనిపోయే దినం వస్తుంది, అందరు చనిపోయే దినం వస్తుంది. ప్రతి దానికి పరిమితి కలదు. ఈ కుక్క కూడా చనిపోతుంది. ఈ లైట్లు వెలుగుతున్నాయి, ఆరిపోయే సమయం వస్తుంది. కానీ నీ ఆజ్ఞలు అంటారు అన్నట్టు. ధర్మోపదేశం అంటే ఆజ్ఞలు. నీ ఆజ్ఞల అపరిమితమైనవి. ఆయన ఆజ్ఞలు ఎన్ని ఆజ్ఞలు ఉన్నవి? 613 ఆజ్ఞలు ఉన్నవి. ధర్మశాస్త్రంలో ఎన్ని ఆజ్ఞలు? ఈ యొక్క పంచకాండాలలో ఆదికాండము, నిర్గమకాండము, లేవియాకాండము, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండంలో ఉన్న ఆజ్ఞలు ఎన్ని అంటే 613. మనము ఈ బైబిల్ను చదువుతాము, కానీ యూదులు అట్లా చదవరు. యూదులు చదివే విధానమే వేరు. ఆజ్ఞలు ఎన్ని ఉన్నావో అన్నీ కనుక్కుంటారు అన్నట్టు. వాళ్ళు మంచి చదువుతారు. వాళ్ళ యొక్క టాపిక్ ఎట్లుంటుందంటే, నా 50 నిమిషాల టాపిక్ ఉంటుంది, కానీ అంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది వాళ్ళది. వాళ్ళు ఎంత ఇన్ఫర్మేషన్ ఇస్తారనంటే 50 నిమిషాలలో చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తారు. మనం అట్లా ఇవ్వలేం, ఎవ్వరు ఇవ్వలేరు. ఆ టాపిక్, ఆయన తీసుకున్న టాపిక్ ఏమిటో అదే, బైబిల్ అంతటా అదే ఉంటుంది అన్నట్టు. అట్లా యూదులకు దేవుడిచ్చిన జ్ఞానం అది. యూదులకు దేవుడిచ్చిన జ్ఞానం అది. అది అపరిమితమైనది అన్నట్టు, దానికి పరిమితమైనది లేదు. ఈ యొక్క మిలేనియంలో అంటే క్రీస్తు 1000 ఏళ్ళ పరిపాలనలో ఈ యొక్క ధర్మశాస్త్రమే ఉంటుంది. ఆదికాండము, నిర్గమకాండము, లేవియాకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండమే ఉంటుంది. నీ ధర్మశాస్త్రము నాకు ఎంతో ప్రియంగా ఉన్నది. ఏమంటున్నాడు కీర్తనకారుడు? నీ ధర్మశాస్త్రం ప్రియముగా ఉన్నది. ఏంటిది అది? అవి పంచకాండాలను మనం ధ్యానించాలి. అది పంచకాండాలు ఏం చేస్తారు వాళ్ళు? యూదులు బట్టిఫై చేస్తారు, అంత కంఠస్థం చేస్తారు. ఎప్పుడు 12 ఏళ్ళ లోపు ఉన్నప్పుడే కంఠస్థం చేస్తారు. ఎంత గొప్ప ఆధిక్యత అది. ఆది కాండం నుండి ద్వితీయోపదేశ కాండం వరకు వాళ్ళు యూదాలో పుట్టిన కుమారుడు, వాడిని తీసేస్తారు. యూదులకు పుట్టిన కుమారుడిని తీసి వాళ్ళకిస్తాడు. ఆ యొక్క యాజకులకు, ఆ యొక్క శాస్త్రులకు ఇస్తాడు అన్నట్టు. ఇచ్చి 12 సంవత్సరాలు వాళ్ళ కొడుకులాగా ఉండరు. వాడు దాసునిలాగానే ఉంటాడు. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం ఇదే చెప్తుంది. 4వ అధ్యాయం 1వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం ఇదే చెప్తుంది. వాడు దాసునికి వానికి ఏ భేదం లేదు. వాడు 12 సంవత్సరాలు అయిన తర్వాత తండ్రి వస్తాడు, ధర్మశాస్త్రోపదేశకులు వస్తారు, వాడు వస్తాడు. చెప్పయ్యా, నువ్వు నేర్చుకునేది చెప్పని అంటాడు. బాలుడు చెప్పాలి. అప్పుడు ఆది కాండం నుండి ద్వితీయోపదేశ కాండం వరకు చెప్పినప్పుడు తండ్రి ఎంత సంతోషిస్తాడు అనుకుంటాను.
సంతోషించి వీడు నా కుమారుడు, వీడు నా కుమారుడు, ఇక నుండి వాడు వాని కుమారుడు అవుతాడు. అప్పటిదాకా వాని కుమారుడు కాడు. ఈ ధర్మశాస్త్రం అనేది చాలా ఎంతో గొప్పదన్నట్టు. అది ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగా ఉన్నది, దినమెల్లా నేను దానిని ధ్యానించుతున్నాను. దినమెల్లా ధ్యానించాలి. నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగానున్నవి. నా శత్రువులను మించిన జ్ఞానము అవి నాకు కలుగజేస్తున్నాయి. శత్రువులు ఎట్నుండి వస్తుండ్రో, ఎట్నుండి పోతుండ్రో, ఏం చేయాలని వస్తుండ్రో, ఏం చేద్దామని వస్తుండ్రో, అవన్నీ ఈ యొక్క ఆజ్ఞలే మనలను బ్రతికిస్తాయి అన్నట్టు. శత్రువులు ఒక ఆయన అన్నాడు, నేను బస్సులో వస్తుంటే శత్రువులు వస్తున్నారట. వాడు 7 దారులు వెంబడి పారిపోతారు, పారిపోతారు. అట్లా దేవుని యొక్క ఆజ్ఞలు అవి. నీ ఆజ్ఞల శత్రువులకు మించిన జ్ఞానము అవి నాకు కలుగజేయుచున్నాయి. నీ శాసనములను నేను ధ్యానించున్నాను. కావున బోధకులు అందరూ అంటే విశేష జ్ఞానం కలదు, విశేషమైన జ్ఞానం. బోధకులు ఎవరు? బోధకులు ఎవరే? వాళ్ళకంటే విశేషమైన జ్ఞానం మనకు ఉంటుంది. ఎందుకు? శాస్త్రములను ధ్యానిస్తున్నాం కాబట్టి. బోధకులు అంటే ఇంకేమంటాడు? ఈ యొక్క 100వ వచనం, నీ ఉపదేశములను నేను లక్ష్యం చేయుచున్నాను, వృద్ధులందరికంటే విశేష జ్ఞానము నాకు కలదు. ఈ యొక్క యోబు గ్రంథము ఎట్లా ఉంటుందంటే, యోబు గ్రంథము మొదట ఆయనే చెప్తాడు, పెద్ద ఆయన చెప్తాడు, తర్వాత రెండో ఆయన చెప్తాడు, తర్వాత మూడో ఆయన చెప్తాడు, నాలుగో ఆయన చెప్తాడు. వృద్ధులే ముందు చెప్తారు, తర్వాత ఆయనకంటే తక్కువ వయసు గలవారు చెప్తారు, ఆయనకంటే తక్కువ వయసు గలవారు చెప్తారు. అట్లా ఈ పాత నిబంధన కాలంలో ఆ విధంగా ఉండేది. వాళ్ళందరికంటే విశేషమైన జ్ఞానము నాకు కలదని అంటున్నాడు. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించు.